ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్. దీన్నే సింపుల్గా ఈఏసీపీఎం అంటాం. తెలుగులో చెప్పాలంటే ప్రధానికి ఆర్థిక సలహా మండలి. దీనికి కొత్త చైర్మన్గా ఎస్ మహేంద్రదేవ్ అపాయింట్ అవ్వడం జరిగింది. ఈయన పూర్తి పేరు సూర్యదేవర మహేంద్రదేవ్. గుంటూరు జిల్లాలోని తుమ్మపూడి అనే ఒక స్మాల్ విలేజ్కి చెందిన వ్యక్తి. సో ఒక తెలుగు వ్యక్తి ప్రధానికి ఆర్థికపరమైన సలహాలు ఇచ్చే ఒక సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కాబట్టి ఈ టాపిక్ మీద మనం ఒక కంపల్సరీ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది రాజ్యాంగపరమైన సంస్థ కాదు, ప్రధానమంత్రి తన కన్వీనియన్స్ కోసం ఏర్పాటు చేసుకునే సంస్థ. సో దిస్ ఈజ్ ఏ నాన్ కాన్స్టిట్యూషనల్ ఇండిపెండెంట్ బాడీ అని చెప్పొచ్చు. తెలుగులో అయితే రాజ్యాంగేతర స్వతంత్ర సంస్థ. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ప్రధానమంత్రికి ఆర్థికపరమైన అంశాల మీద సలహాలను ఇవ్వడం. కానీ ఆర్థికపరమైన అనే కాదు, ఇతరత్ర విషయాల మీద కూడా ప్రధానమంత్రి ఏదైనా సలహాలను కోరినప్పుడు ఈ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ టీం మెంబర్స్ ఆ ఇష్యూని అనలైజ్ చేసి దానికి సంబంధించిన సొల్యూషన్ని, ఒపీనియన్ని ప్రధానమంత్రికి ఇవ్వడం జరుగుతుంది. భారత్కి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఈఏసీపీఎంని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక దీన్ని 25 సెప్టెంబర్ 2017 రీకన్స్టిట్యూట్ చేశారు. అప్పుడు దీనికి హెడ్ ఎవరంటే బిబేక్ దేబ్రాయ్. 2017 నుంచి 2024 వరకు ఈ వివేక్ దేబ్రాయ్నే హెడ్గా ఉన్నారు. కానీ 2024 నవంబర్ 1న అన్ఫార్చునేట్లీ వివేక్ దేబ్రాయ్ మరణించడం జరిగింది. సో అప్పటి నుంచి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అయిన సుమన్ బెరీ దీనికి చైర్మన్గా అదనపు బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. అంటే అడిషనల్ ఛార్జ్ అనమాట. ప్రస్తుతం ఈ ప్లేస్లో మన ఎస్ మహేంద్రదేవ్ని పర్మనెంట్ చైర్మన్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ ఈ చైర్మన్ కాకుండా ఇంకా ఈ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్లో 9 మెంబర్స్ ఉంటారు. వీళ్ళలో 3 ఫుల్ టైం మెంబర్స్ అంటే పూర్తికాల సభ్యులు. వాళ్ళు ఎవరంటే డాక్టర్ షమికా రవి, సంజీవ్ సన్యాల్, సంజయ్ కుమార్ మిశ్రా. ఈ 3 నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో టోటల్ 9 మెంబర్స్ అని చెప్పుకున్నాం కదా. వీళ్ళలో 3 మెంబర్స్ ఫుల్ టైం మెంబర్స్. సో రిమైనింగ్ 6 మెంబర్స్ పార్ట్ టైం మెంబర్స్ అనమాట. వాళ్ళు ఎవరంటే రాకేష్ మోహన్, సాజిద్ చినోయ్, నీలకంఠ మిశ్రా, పూనం గుప్తా, నీలేష్ షా, టీటీ రామ్మోహన్. ఈ 6గురిలో పూనం గుప్తా నేమ్ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఆల్రెడీ గుర్తుపట్టే ఉంటారు. ఈవిడ రీసెంట్గా 2 ఏప్రిల్ 2025 ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ ప్రస్తుత చైర్మన్ మహేంద్రదేవ్ గురించి. ఈయన ప్రజెంట్ యాక్సిస్ బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఈఏసీపీఎంకి హెడ్గా అపాయింట్ అయిన తర్వాత ఆ పదవికి రాజీనామా చేస్తారు. నెక్స్ట్ ఈయన బుక్స్ కూడా ఇంపార్టెంట్. ఈయన నంబర్ ఆఫ్ బుక్స్ రాశారు ఎకానమీ మీద. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఏంటంటే ఇంక్లూజివ్ గ్రోత్ ఇన్ ఇండియా, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్, సిటీస్ అండ్ సస్టైనబిలిటీ, అచీవింగ్ జీరో హంగర్ ఇన్ ఇండియా, ఇండియాస్ డెవలప్మెంట్, ఆర్గనైజింగ్ పూర్ విమెన్. వీటన్నిటిలోకి ఇంపార్టెంట్ బుక్ ఏంటంటే పర్స్పెక్టివ్ ఆన్ ఈక్విటబుల్ డెవలప్మెంట్. ఏంటి ఈ బుక్ గొప్పతనం అంటే దీన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆవిష్కరించారు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈనాడు న్యూస్ పేపర్లో ఈ బుక్ రిలీజ్ చేసింది నరేంద్ర మోడీ అని ఇవ్వడం జరిగింది. కానీ అది రాంగ్. ఎందుకంటే ఈ బుక్ రిలీజ్ అయింది 2010లో. అప్పటికి నరేంద్ర మోడీ పదవిలో లేరు. సో ఈనాడు ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ చిన్న మిస్టేక్ కరెక్ట్ చేసుకోండి.